తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఇన్వెస్టిగేషన్ ఏ పార్ట్లో ఉంది? ఇన్వెస్టిగేషన్లో కొత్త అంశాలు ఏ విధంగా బయటపడ్డాయి? నవీన్ హత్యకు కారణం కేవలం అతను ఒక్కడైనా, హరిహరైనా, లేదు ఆయనతో పాటు మరి ఇంక ఎవరైనా ఉన్నారా అనే విషయాల్ని మనతో మాట్లాడడానికి ఎల్బీ నగర్ డీసీపీ సాయిశ్రీ గారు ఉన్నారు. మేడంని అడిగి నవీన్ని చంపడానికి ప్రధాన కారణం ట్రయాంగిల్ లవ్ స్టోరీతో పాటు ఆయనకి ఎవరెవరు సహకరించారు, ఆ సహకారంలో హరిహర్ ఒక్కడే కాకుండా అమ్మాయి రోల్ ఏముందా అనే విషయాన్ని కూడా మేడం మీరు తెలుస్తుంది. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ఈ కేసు చూస్తుంటే ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు, నేనే తీసుకెళ్ళాను, చంపాను, అమ్మాయితో స్నేహం చేసినందుకు అనే విషయాన్ని. తర్వాత చంపిన తర్వాత ఆ పాటలు కూడా ఫోటో తీసి పంపించాను ఆ అమ్మాయికి అని చెప్తున్నాడు. తర్వాత ఆ మర్డర్ అయిన తర్వాత ఇంకో ఫ్రెండ్ దగ్గర షెల్టర్ తీసుకోవడం. అంటే ఈ కేసులో చంపింది ఆయనైనా సహకరించిన వ్యక్తులు చాలామంది కనిపిస్తున్నారు. షెల్టర్ ఇవ్వడం నేరం అవుతుంది. అమ్మాయి డెడ్ బాడీ చూసిన తర్వాత కూడా పోలీసులకి ఇంటిమేట్ చేయకపోవడం కూడా ఒక క్రైమ్గా కనిపిస్తుంది. ఈ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉందండి? దాంట్లో కొత్త విషయాలు ఎవరెవరిని అరెస్ట్ చేయబోతున్నారు? ఈ కేసు మనకి SC/ST కేసు కావడం వలన ఏసీపీ గారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారండి. సో అందరికీ తెలిసిందే నవీన్ అనే బీటెక్ విద్యార్థి చనిపోవడం జరిగింది. అండ్ ఆ కేసులో అంటే అది మనం కేవలం మర్డర్ అని కాకుండా బ్రూటల్ మర్డర్ కోవ కిందకి తీసుకున్నాము. దీనిలో మనకి ప్రథమంగా అక్యూజ్డ్ వచ్చి హరిహర కృష్ణ. కానీ హరిహర కృష్ణని ఆ రోజే రిమాండ్ చేయడం జరిగింది. కస్టడీలో ఉన్నాడు, అంటే అతనే వచ్చి మనకు సరెండర్ అయ్యాడు. సో ఆ ఇష్యూలో అతన్ని మనం పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరిగింది. అండ్ దాంట్లో మనము సీన్ రీకన్స్ట్రక్షను, అసలు ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఎక్కడ చేశాడు, అండ్ అతని ఆ రోజు చంపినప్పుడు అతని బట్టలు అవి కూడా తీసుకోవడం జరిగింది. అండ్ అతని వెపన్ ఏదైతే యూజ్ చేశాడో అవన్నీ కూడా మనము సెక్యూర్ చేయడం జరిగింది. ఇవన్నీ మనము FSLకి పంపిస్తాము. అట్లానే అతని ఫోన్ అవన్నీ కూడా మనం తీసుకొని, అంటే దీనిలో ఇవాళ రేపు జనరేషన్ స్మార్ట్ ఒకటే అని అంటే తప్పు. స్మార్ట్తో పాటు చాలా ఇర్రెస్పాన్సిబుల్ జనరేషన్ లాగా కూడా అనవచ్చు. సో దీనిలో కొన్ని డిలీట్ చేసినా ఏం చేసినా ఇది మనకి ఏం చేసినా మనకి రికవర్ చేయవచ్చు. సో అవన్నీ కూడా మనము ఫార్ టెక్నికల్ ఎవిడెన్స్ పంపిస్తూ ఉన్నాము. దీనిలో ఏమున్నాయి కన్వర్జేషన్స్ ఇవన్నీ ప్రెస్లో వచ్చినట్టుగా మనం ఏమీ చూడడానికి లేదండి. బికాస్ ట్యాంపర్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో టెక్నికల్ ఎవిడెన్స్ ఈజ్ గుడ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్యాంపర్డ్. సో దానికి మేము అథారిటీస్ కాదు చూసి చెప్పడానికి. కాబట్టి అవన్నీ మేము టెక్నికల్గా చైన్ ఆఫ్ కస్టడీ పాటిస్తూ సీజ్ చేసి ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పంపించడం జరిగింది. ఈ కేసులో షెల్టర్ కూడా కాదండి, కేవలం ఒక రాత్రి అంటే ఏంటి ఏమి తెలియకుండా అండ్ తర్వాత తెలుస్తూ ఒక అబ్బాయి ఇవ్వడం, వాళ్ళ ఇంట్లో ఉండడం జరిగింది. సో అతని రోల్ ఏంటి ఇవన్నీ కూడా మేము ఎగ్జామిన్ చేస్తూ ఉన్నాం. అంటే ఆ అబ్బాయి చెప్తున్నట్లుగా మర్డర్ చేసిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నానంటాడు, తర్వాత ఆ వీడియో తీసుకొని అమ్మాయి చూపించానంటున్నాడు. అదంతా ఫ్యాక్ట్ అయినా లేదంటే ఇంకొక సమాచారం అమ్మాయిని తీసుకొని డైరెక్ట్ స్పాట్కి వచ్చారని కూడా వస్తుంది, వాస్తవం అదేనండి. ఇన్వెస్టిగేషన్లో అన్నీ బయటికి వస్తాయి. ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్. దీనిలో మేము ఇప్పుడే చెప్పే పరిస్థితిలో లేదు. సో ఇన్వెస్టిగేషన్ ఇద్దరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందండి. వాళ్ళ రోల్ ఎంతవరకు ఉంది, ఖచ్చితంగా ఇర్రెస్పాన్సిబుల్ అండి. తెలిసి వాళ్ళు మాకు చెప్పకపోవడం కరెక్ట్ కాదు. అంటే మాకు కాదు, బాధ్యత గల పౌరుడిలాగా వాళ్ళకి కూడా బాధ్యత ఉంది టు రిపోర్ట్ అ క్రైమ్. సో అందులో ఇది క్రైమ్లో కూడా ఇది హీనియస్ క్రైమ్ అయిపోయింది. సో దీనిలో మనకి వాళ్ళకు కూడా ఎంతో కొంత బాధ్యత ఉండింది, రిపోర్ట్ చేయవలసింది. సో అవన్నీ కూడా వాళ్ళు చేయనందుకు ఎంతవరకు బాధ్యులు ఎంత అవుతారు అన్నది వీఆర్ ఎగ్జామినింగ్ ది ఫ్యాక్ట్స్. అంటే సాక్ష్యాలు తారుమారు చేయడం IPC 201లో చూపిస్తున్నారా, లేదు కాన్స్పరసీ ఉన్నది 120Bలో ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నారు? అదే మేము లీగల్ ఒపీనియన్ అవన్నీ కూడా తీసుకుంటున్నామండి. సాక్ష్యాలు తారుమారు అయితే ఏమీ వాళ్ళ రోల్ ఇప్పటివరకు మాకేమీ ఎస్టాబ్లిష్ కాలేదు. కానీ ఖచ్చితంగా బాధ్యతారహిత పౌరులుగా అయితే వాళ్ళు బిహేవ్ చేశారు. సో కాన్స్పిరసీ లాగా లేదు. యాక్చువల్గా ఇది ఒక ప్లాన్డ్ మర్డరే, కానీ దీనిలో ఇప్పటి వరకు మనకి చూపిస్తున్న ఎవిడెన్స్ అంతా కూడా కేవలం వాడి ఒక్కడి రోలే ఉంది. అంటే అమ్మాయి స్పాట్కి వెళ్ళిందా, లేదు ముందే అమ్మాయి సమక్షంలోనే ఆయన మర్డర్ చేశాడు? కాదండి, వీడు చనిపోయిన తర్వాతనే ఇన్ఫర్మేషన్ తెలుసు.
ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ అమ్మాయి స్పాట్ చూసిందండి, వాళ్ళకి తెలుసు ఎక్కడ ఏంటి అన్నది చూచాయిగా. కానీ ఎంత ఒక బ్రూటల్ మర్డర్ని ఆ ఒక ఆడపిల్ల చూసి పోలీసులు చెప్పకపోవడం అనేది ఎంత మరి ఆ సిచ్యువేషన్ ఎలా? యాక్చువల్గా పోలీసులని మనం ఏమంటారు యాజ్ అ సివిలైజ్ మేనర్ మనం పోలీసులను మాట్లాడుతున్నామండి. బట్ యాజ్ అ పేరెంట్ ఐఎమ్ ఈవెన్ మోర్ వరీడ్. అంత సంగతి తెలిసి పేరెంట్స్కి కూడా చెప్పలేకపోయింది. పేరెంట్స్కి కూడా చెప్పలేదు అని అంటే యాజ్ అ భయపడి చెప్పలేకపోయిందా? లేదు, దట్ వీఆర్ అసెసింగ్ అండి. భయపడ్డా ఏం చేసినా, భయం వేసినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, ఏది వచ్చినా ఖచ్చితంగా షేర్ చేసుకోవాల్సింది పేరెంట్స్ది. సో పేరెంట్స్ దగ్గరికి నేను ఏమైనా చెప్పగలుగుతాను అన్న సిచ్యువేషన్ నుంచి చెప్పకుండా దాసే సిచ్యువేషన్కి ఎలా వచ్చింది అండ్ అంత ఇది అంటే ఒక వారం రోజుల వరకు తనలో తాను ఇద్దరు ఎలా దాచుకోగలిగారు, దట్ వీఆర్ ఎగ్జామినింగ్. అంటే ఇక్కడ ఈ కేస్ స్టడీలో ఆ అమ్మాయి పేరెంట్స్ చెప్పలేదంటే పేరెంట్స్ యొక్క ప్రవర్తన అమ్మాయికి దగ్గరగా లేదు అని కూడా అనుకోవచ్చు కదండి. అది కుడ్ బి అండి. బట్ ఎస్, ఇటువంటి సిచ్యువేషన్స్ ఇకపై జరగకుండాలంటే పేరెంట్స్ ఏం చేయాలి చెప్పండి? ఇలాంటి సిచ్యువేషన్స్లలో అండి యాజ్ పేరెంట్స్ మన రోల్ చాలా ఇంపార్టెంట్. అంటే మనం పేరెంట్స్ లాగానే అనుకుంటున్నాము, బట్ దెన్ మనము ఏమంటాము, మనం మార్గదర్శకులం. ఎట్లా అంటే మన పిల్లలు రేపొద్దున వాళ్ళు ఎదిగి ఏమవుతారు అండ్ ఈరోజు మనం ఏ పని అయితే చేస్తున్నామో దీనికంటే మెరుగ్గా చేయాలి, దీనికంటే బెటర్ చేయాలి, దీనికంటే బెటర్ లివింగ్ వాళ్ళు ఉండాలి అన్నది మనము పేరెంట్స్ లాగా ఆ బాధ్యత మన మీద మాత్రమే ఉంది, మన షోల్డర్స్ మీద మాత్రమే ఉంది. ఇప్పుడు రేపు పొద్దున అంటే ఇప్పటివరకు మనం చూస్తే మన పేరెంట్స్కి ఉన్న హెల్త్ మనకు లేదు. సో మనం వినకపోవడం ఒక ఎంత రీజనో, మన పేరెంట్స్ ఇది ఫోర్స్ చేయలేకపోవడం కూడా అంతే రీజన్. అంటే ఫార్మర్స్ కానీ మనం దిగుబడి పెంచుదాం అనుకున్నామే కానీ ఆ పెస్టిసైడ్స్ అవి మన హెల్త్ మీదే ఎఫెక్ట్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ మనం ఫోర్స్ చేయలేకపోవడం మనది యాజ్ అ జనరేషన్, ఇట్స్ ది ఓల్డర్ జనరేషన్స్ ఫాల్ట్. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ జనరేషన్ తప్పుదోవ పడుతున్నారు అని అంటే యాజ్ అన్ ఓల్డర్ జనరేషన్, పేరెంట్స్ జనరేషన్ లాగా మనదే తప్పు. దాంట్లో మనము నచ్చినా నచ్చకపోయినా, కొంతమందికి కోపం వచ్చినా నా స్టేట్మెంట్ తోటి ఖచ్చితంగా బాధ్యత మాత్రం పేరెంట్సేనండి. ఎందుకంటే పిల్లలు అన్నవాళ్ళు మట్టి ముద్ద లాంటి వాళ్ళు. వాళ్ళని మనం దీపం చేస్తామా, కాళ్ళ కింద తొక్కుతామా, ఏం చేస్తాము అన్నది మన చేతిలోనే ఉంది. ఒక అందమైన బొమ్మ అవుతుందా, ఒక దీపం నలుగురికి వెలుతురిచ్చే దీపం అవుతుందా, లేదా ఆ మట్టిలాగానే ఒక మూలకు ఉంటుందా, లేదంటే క్రిమినల్ ఏమన్నా అవ్వచ్చు. సో ఆ బాధ్యత మనదే కాబట్టి ఖచ్చితంగా తప్పు కూడా మనదే. సో యాజ్ అ పేరెంట్, యాజ్ అ పోలీస్ ఆఫీసర్, యాజ్ అ ఉమెన్, ఏ యాంగిల్లో చూసినా ఆ అబ్బాయి షెల్టర్ ఇవ్వడంలో కానీ, ఈ అమ్మాయికి తెలిసి చెప్పకపోవడం, ఈ అబ్బాయి కూడా తెలిసి చెప్పకపోవడం, షెల్టర్ ఇవ్వడం ఈజ్ నాట్ ఎ కరెక్ట్ వర్డ్. జరిగిన ఒక తప్పుని సరిదిద్దలేరు, తప్పు జరిగిపోయింది, వెనక్కి వెళ్ళి సరిదిద్దలేరు, కానీ ముందుకి ఏం జరగాలి అన్నది మాత్రం వాళ్ళు ఆలోచించలేకపోయారు. అది ఖచ్చితంగా వాళ్ళ ఇట్ ఈస్ ఫాల్ట్ ఆన్ దట్. అబ్బాయి అంత హీనిస్గా మర్డర్ చేయడానికి మోటివేషన్ ఏమిటండి? ఆ అబ్బాయి నిజంగా అంటే ఎంత మాట్లాడినా ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ ద గర్ల్ అండి. అంటే అన్నెసెసరీ మనం ఒక అమ్మాయి కోసం మర్డర్ చేయడం పక్కన పెడితే పార్ట్ని డివైడ్ చేయడం, పోస్ట్ మార్టం చేసి అదే అండి అతని అంటే అతని కోపానికి అది ఒక అతనికి ఉన్న కోపం కూడా కాదు, ఏమంటారు జెలసీ. కరెక్ట్. అంటే ఇది సైంటిఫిక్గా రేపొద్దున కోర్టులో కేసు వీగిపోయే విధంగా వాడు పోస్ట్ మార్టం చేశాడు అనుకోవచ్చు కదండి. ఏదండి? రేపు కోర్టులో ఈ పార్ట్స్ అన్ని రికవరీ కాలేదు కాబట్టి. లేదండి, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అండ్ ఇంటాక్ట్ అండ్ రికవరీ కాలేదు అన్నది. రికవరీ అయిన తర్వాత కూడా రేపు ఆ డిఫెన్స్ సర్టిఫికేట్కి ఒక అవకాశం ఇచ్చినట్లుగా నాకు కనిపిస్తుంటుందా? లేదు, ఖచ్చితంగా ఇందులో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు డిఫెన్స్ అడ్వకేట్ అన్న వాళ్ళు ఎవరైనా సరే రేపొద్దున ఎవరి నుంచున్నా ఖచ్చితంగా ఆయన డ్యూటీ యాజ్ హీస్ టేకన్ అప్ దట్ కేస్, హీస్ డ్యూటీ బౌండ్ టు డిఫెండ్ ఇట్. ఇది కాకపోతే ఇంకోటి ఉంటుంది, ఆయన అదే వెతుకుతారు. కాకపోతే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని ఎండ్ ఏదైతే ఉందో
దానికి తీసుకెళ్లే బాధ్యత మాత్రం ఖచ్చితంగా పోలీస్ మీద ఉంది. అండ్ 100% కాదు, 200% ఎఫర్ట్స్ వీఆర్ డూయింగ్ ఇన్ దట్. థ్యాంక్ యూ.